విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రకాశం జిల్లా బెస్తవారిపేట పట్టణంలో స్థానిక బేతస్త ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా చర్చ్ పాస్టర్ శామ్యూయల్ దేవుని దైవ సందేశం ఇస్తూ ప్రపంచ మానవ జాతి పాప విముక్తి కోసం దేవుడే మానవుడిగా అవతరించిన మహోన్నతమైన పర్వదినమే ఈ క్రిస్మస్ పండుగని, క్రిస్మస్ క్రైస్తవుడిగా కాక ప్రతిదినం క్రీస్తును వ్యక్తిగతంగా అనుసరిస్తూ నువ్వు ఉన్న చోట ఆయన ధవల సింహాసనం ముందు నిలుచున్నప్పుడు నువ్వు ఎంత బాగా క్రిస్మస్ పండుగ జరిపావని అడగడు. మన కోసం ఎన్ని అవమానాలు, హింసలు పొందావని యేసుక్రీస్తు అడుగుతాడు. జాగ్రత్త, ఎవరైతే ఈ రెండవ ప్రత్యక్షతకు యోగ్యులుగా ఉందరో వారిదే నిజమైన క్రిస్మస్. ఆచార క్రిస్మస్ క్రైస్తవాన్ని విడిచిపెట్టి క్రైస్తవ విశ్వాస వీరునిగా ఆ మహాప్రభు త్యాగమూర్తి యొక్క జన్మ ప్రాముఖ్యతను గురించి మరియు యేసుక్రీస్తు పుట్టుక గురించి చర్చ్ పాస్టర్ శామ్యూయల్ దైవ సందేశాన్ని అందించారు. మన ప్రభువు లోక రక్షకుడని, పాపులను రక్షించేందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడని, నీలో మారు మనసు పొందినప్పుడు, దేవునిని నువ్వు నమ్మినప్పుడే నీ జీవితంలో ప్రతిదినము నిజమైన క్రిస్మస్ పండుగని అని పాస్టర్ బైబిల్ సారాంశాన్ని వివరించారు. దేవుడు ఈ లోకానికి వెలుగై వచ్చారని, చీకట్లో ఉన్న మానవుడిని వెలిగించేందుకు తాను త్యాగానికి సిద్ధపడ్డారని తెలిపారు. విశిష్టత యేసు ప్రభు పుట్టుక గురించి దేవుడు సమస్త ఆనందాలను పంచారని, ప్రభు చూపిన దారిలో మనమంతా నడుద్దామన్నారు. శాంతి, ప్రేమ, సహనం, వినయం మనలోని క్రీస్తు గుణాలను బయట చూస్తే రోజున నిజమైన క్రిస్మస్ పండుగని ప్రేమించండి, క్షమించండి, పంచండి, సేవ చేయండి, వినయంగా ఉండండి, శాంతిని పంచండి, ఇవన్నీ పాటించి దేవుని బిడ్డవై నువ్వు బతికితే సరిపోతుంది అని పై విషయాలు అందరూ పాటించాలని వివరించాడు. దేవుని మహా ఉన్నతమైన కృప కాపుదల మనందరికీ తోడుగా ఉండి బలపరచునుగాక. మన అందరికీ పాస్టర్ ఆశీర్వాదాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, సంఘ సభ్యులు, యూత్, సండే స్కూల్ పిల్లలు పాల్గొన్నారు. కాలేజీ ఇంగ్లీష్ లెక్చరర్, గవర్నమెంట్ కాలేజీ, ఆయన వంట పని చేస్తారట మందిరంలో. అలాగనే ఆ సైనిక పోలిని హైదరాబాద్లో ఉంది, ఒక ఇంటికి పెట్టి ఆయన శాంతిరాజ్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన రైల్వేలో గెజిటెడ్ ఆఫీసర్, ఆయన భార్య హై స్కూల్ హెడ్ మాస్టర్, ఇద్దరు గెజిటెడ్సే. ఫిబ్రవరిలో వంట రూమ్ ఉండేది ఆయనే. అర్థమైందమ్మా? క్రిస్మస్కు మందిరం శుభ్రం చేయాలి, కొంచెం మనకు ఉండేది అడంతా గచ్చడం ఉంది శుభ్రం చేయడానికి 2 రోజులు కనిపెట్టుకున్నా, 2 రోజులు కనిపెట్టుకున్నా. రోజుకు 3 సార్లు వచ్చిపోయాను నేను. ఎవరైనా వచ్చారేమో వాళ్ళతో 7 సహకరించి పనిచేద్దామని. ఇట్లా వచ్చి చూసిన వాళ్ళు లేదు. చూడండి పరిస్థితి. అలా మీ ఇల్లు దగ్గర పోతే మీ ఇల్లు ఎంత సువాసన పడుతున్నాయో, ఎంత రంగులు, ఎన్ని ఇవన్నీ రైతులు ఎక్కువగా మనకి